హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనం ఉన్నాము బయోడైవర్సిటీ దగ్గర, హెచ్సి యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం గేట్లు బంద్ చేసి నిర్బంధించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. విద్యార్థులను అయితే ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. చెప్పండి బ్రదర్, అసలు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే గేట్లు తెరిచే ఉంచుతామని చెప్పేసి నిన్న చెప్పేశారు. మరి ఈ రోజు ఏమో గేట్లు అదే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తానే ఉంటారు, మీరే చూస్తున్నారు కదా, మీరు లైవ్ చూస్తూనే ఉన్నారు కదా, మొత్తం క్లోజ్ డే ఉన్నాయి. విద్యార్థులను నిర్బంధించి బయట వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళ సపోర్ట్ లో వస్తున్నారు కదా వాళ్ళని కూడా ఎక్కడికక్కడ నిర్బంధించేసిండ్రు. హౌస్ అరెస్ట్లు, మొత్తం హౌస్ అరెస్ట్లు ఉన్నాయి. మొత్తం శాంతియుతంగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన ఏమి కాదు ఇక్కడ, ఎందుకంటే గవర్నమెంట్ ఏవైనా శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటాం అంతేగాని దానికి హౌస్ అరెస్ట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. విద్యార్థులను కూడా ఇష్టం వచ్చినట్టు నిన్న మీరు మహిళలను చూడకుండా కూడా విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు మహిళలు చూస్తలేరు, అసలు స్టూడెంట్స్ అసలు అట్లా డీలే చేయొద్దు, వాళ్ళని చాలా నీట్ గా డీల్ చేయాలి. అట్లాంటి స్టూడెంట్స్ ని మహిళలు చూస్తలేరు, ఎవరు చూస్తలేరు, అందరినీ గుంజుతున్నారు, ట్రాక్ చేసుకుంటూనే తీసుకెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. స్టూడెంట్స్ ని అరెస్టులు చేసుడు ఏంది అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించాలి. మీరు ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్ నుంచి అయినా ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళే స్టూడెంట్, మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, మీరే ఇట్లా స్టూడెంట్స్ ని ఇట్లా చేపిస్తుంటే ఇక వేరే వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం విద్యార్థుల పైన ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? మొన్న చూసుకున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీలో స్వేచ్ఛను నిర్బంధించే విధంగా సర్కులను జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఏమో ఎస్సీ ఆస్తులను తీసుకోవడానికి యత్నం చేస్తా ఉన్నారు. దీని గురించి చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణలో మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసుకుంటే స్టార్టింగ్ హైదరాబాద్ తీశారు, పేదల భూములు గుంజుకున్నారు. పెద్దోళ్ళ ఇప్పుడు ఒకటి నాగార్జున గారి మీద కొంచెం ఇన్సిడెంట్ చేసింది, వదిలేసిన తర్వాత సల్గం చెరువు ఇప్పటి వరకు ఓవేసీ ల్యాండ్ మీద ఇప్పటి వరకు యాక్షన్ లేదు. అది మీరు గొప్పల మీద వాడండి, పైసలు ఉన్న వాళ్ళ మీద వాడు. ఎంతసేపు పేదల ల్యాండ్ అయితే మొత్తుకొని ఎంత మొత్తుకున్నారు పేదోళ్ళందరూ, అయినా కూడా వాళ్ళ ల్యాండ్లు గుంజుకుంటూనే ఉన్నారు. ఇప్పుడేమో స్టూడెంట్స్ మీద పడ్డారు. అదే కాలేజ్ యూనియన్, ఇది హెచ్సియు అనేది ఒక బయోడైవర్సిటీ లాంటిది. 370 ఎనిమల్ స్పెసీస్ కి ఇది ల్యాండ్, ఎన్నో స్పెసీస్ ఆఫ్ ట్రీస్ కి ల్యాండ్, ఇది ఒక ఆవాసం లాంటిది. ఇట్లాంటి ల్యాండ్లను గుంజుకొని ఏం చేస్తారు? ఆల్రెడీ హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఒకటే పొల్యూషన్. మీరు గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే ఈ హీట్ ఇదంతా గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఇట్లా ఉన్న అడవిలను కొట్టేస్తుంటే ఇంకా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది కానీ తగ్గుతుందా? మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ఎంతసేపు ల్యాండ్ లో గుంజుకొని అందులో కన్స్ట్రక్షన్స్ చేద్దామని ఇది కాదు కదా. గవర్నమెంట్ చేయాల్సింది ఏంది? పబ్లిక్ ఏది మంచిది అది చేయాలి. ల్యాండ్లు గుంజుకుంటే పబ్లిక్ లకు మంచిదా? అది ఎవరికో పెద్ద ఆయనకి ఇస్తారు, ఆయన డెవలప్ చేసుకుంటారు, ఆయన ఎదుగుతాడు. పబ్లిక్ కి చేసేది ఏంది అన్నది చెప్పాలి. పోనీ ఇవి చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి పేదలకు ఇస్తారా? లేదు. అది ఎవరో పెద్ద బిల్డర్ తీసుకుంటాడు, ఆయన కన్స్ట్రక్ట్ చేసుకొని ఆయన ఎదుగుతాడు. ఇలా పేదలకు వచ్చేది ఏం లేదు. అట్లాంటిది స్టూడెంట్స్ ల్యాండ్ గుంజుకొని అసలు చేసేది లేదు, వదిలేసి అయిపోయి 400 ఎకరాలు అటు అవతల వేరే సైడ్ గోపన్పల్లి సైడ్ ఇచ్చిండ్రు అన్నారు. అది కూడా తర్వాత కోట్ల కేసేసి అది కూడా గుంజేసుకున్నారు. 300 ఎకర్స్. ఇట్లా మొత్తం ల్యాండ్లన్నీ గుంజేసుకుంటే రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్స్ కి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మనకు భూమి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనది. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఒక వీడియో వైరల్ అయితే ఉంది కదా, మన అడవులను నివారిస్తున్న క్రమంలోనే నిమ్మలు అరుస్తున్న పరిస్థితి మనం చూసాం. అవును, అదే నేను చెప్తున్నాను కదా, ఈ ఎస్యూ అనేది 370 స్పెసీస్ ఆఫ్ ఎనిమల్స్ కి ల్యాండ్ ఇది. ఇట్లా ఇప్పుడు ఆ నెమ్మలు అరుస్తున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఆ నెమ్మలు ఎక్కడికి వెళ్తాయి? ఇందులో జింకలు ఉన్నాయి, ఎన్నో స్పెసీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు దానికి ఆవాసం రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరిస్తారు? దానికి ఎవరు ఆన్సర్ చెప్పరు. ఓన్లీ ల్యాండ్లు చదువు చేస్తున్నాం, డెవలప్ ఎంత చేస్తారు? అదే హైదరాబాద్ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. 100 కిలోమీటర్స్ రేడియస్ లో హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఇంకా ఇప్పుడు సిటీ మధ్యలో ఇంత గ్రీనరీ, ఇంత బయోడైవర్సిటీ ఏరియా మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇట్లాంటి బయోడైవర్సిటీ ఏరియాస్ అన్నిటిని మీరు క్లీన్ చేసేస్తుంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగేసి పబ్లిక్ అది ఎఫెక్టే కదా. ఇప్పుడు అట్లాంటివి ఆలోచించాలి గవర్నమెంట్. కానీ ఎంతసేపు ఇదే అనుకుంటా ఉంటే ఇది మంచి రూలింగ్ అయితే కాదు. యూనివర్సిటీ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఎలాంటి చర్యలు చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. ఇప్పుడు అంటే ఇది ఆక్రమించుకోవడానికంటే కోట్ల కేసు డీల్ అయింది, అదంతా ఇక గవర్నమెంట్ కి వెళ్ళిపోయినా గవర్నమెంట్ చేయాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ కి వచ్చింది అనుకుందాం ల్యాండ్, కానీ గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కానీ వేరే వాళ్ళకి ఇచ్చేయొద్దు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసి అది పబ్లిక్ ఎట్లా దాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు బయోడైవర్సిటీ ఇది మంచి పార్క్ చేయండి, పబ్లిక్ కి యూజ్ అవుతుంది. అదే 400 ఎకర్స్ ఏ స్టూడెంట్స్ కి ఇంత రోడ్ పైనకి వచ్చి వాళ్ళ స్టడీస్ అన్ని వదిలేసుకొని ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? అదే ఇక్కడ కొంచెం ఉంది ఒక వాల్యూ ఉంది, దాన్ని మనం సేవ్ చేసుకోవాలి అనేదే కదా స్టూడెంట్స్ ఇంత ధర్నా చేయడానికి రీజన్. అది మన ఆస్తి ఇదంతా.
ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఈ ఇది స్టూడెంట్స్, ఇది బయోడైవర్సిటీ ఏరియా కాబట్టి ఇది వదిలేసి వేరే ల్యాండ్ సిటీ అవుట్స్కట్స్ లో ఎన్నో నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ డెవలప్ చేసుకోండి అంతే కదా. అదే డిమాండ్, ఇంకా స్టూడెంట్స్ డిమాండ్ కూడా అదే. మా డిమాండ్స్ వచ్చేసి ఈ ల్యాండ్ తప్ప మీరు వేరే చూసుకోండి, చాలా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇట్లా బయోడైవర్సిటీ ఫారెస్ట్ ల్యాండ్ మాత్రం వదిలేయండి అని మా డిమాండ్. అన్న వచ్చి ఫుట్బాల్ ఆడన్నా అన్న అన్న ఫుట్బాల్ ఆడుతూ ల్యాండ్ మీద కన్నుపడింది. అన్న వచ్చిండు, ల్యాండ్ తోచుకుపోయిండు. 50 పైగా అన్నమాట జేసీబీలను పంపించి డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అభివృద్ధి చేయడంలో భాగంగానే తీసుకున్నామంటే ప్రభుత్వ భూమిని మంచిగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటే చాలా తెలంగాణలో చాలా ప్లేస్ ఉంది డెవలప్మెంట్ చేయడానికి, హైదరాబాద్ లో చాలా ప్లేస్ ఉంది డెవలప్మెంట్ చేయడానికి. నీకు అన్ని కేవలం ఫారెస్ట్ ఏరియా మీద పడిందా? అది కూడా అది స్టూడెంట్ భూమి, అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి మీద నీకు కన్ను పడిందా? అంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఎడ్యుకేటివ్ నాయకులను ఎవరిని ఉద్దేశించి కుట్టనక్కలు అంటున్నారు? డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది రేవంత్ రెడ్డి. ఒక పక్క ఉగాదికి వెళ్ళి డిఫారెస్టేషన్ కాకుండా చూడాలి, మన చెట్టుల్ని కాపాడాలి, ఇవి కాపాడాలి, అవి కాపాడాలి అని పక్క డిఫారెస్టేషన్ ఉగాది రోజు చేసిండు. ఎందుకు చేసిండు? నీతులు మాట్లాడడం కాదు రేవంత్ రెడ్డి, సవాల్ చేస్తున్నాం. నీకు పుట్టనాకలు అంటున్నావు కదా, పుట్టనాక ఎవరు కాదు, అబ్సల్యూట్లీ నువ్వే డ్యూయల్ రోల్ ప్లే చేసింది నువ్వే. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పిల్లిరావు కేసులో రిటర్న్ చేయాల్సింది యూనివర్సిటీకి, దోచుకోవడం కాదు. నీకు డెవలప్మెంట్ చేయాలనుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ చేయి. కానీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు కాదు దోచుకోవడము. యూనివర్సిటీ భూములు దోచుకుంటే లక్షాధికారులు అవుతావనా? 1,00,000 కోట్లు వస్తాయనా? పోలీసులు చెప్తే మా కార్యకర్త ఒక రోహిత్ బాండ్ని అందరినీ అరెస్ట్ చేసిండు. మా కార్యకర్త ఒక రోహిత్ బాండ్ని వాళ్ళకి మొత్తం తోస్తే మొత్తం ఇక్కడ హెడ్ బ్లీడింగ్ అయింది. ఇప్పుడు కూడా ఇంకా రిలీజ్ కావాలా, రిమాండ్ లో ఉన్నారు. వాడిని ఇమీడియట్లీ వాళ్ళు రిలీజ్ చేయాలి. ప్రభుత్వం నిర్ణయం వెనక తీసుకోపోతే మేము ఇప్పుడే కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుండి సిటిజన్స్ ఆఫ్ ఇండియా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి అందరికీ లేఖ పెట్టినాము. ఇది కానీ ఇమీడియట్ గా డిసిషన్ తీసుకోపోతే మేము ఇంకా ఈ ప్రొటెస్ట్ ని ఇంకా ముందుకు సాగరిస్తాం. ఐ విల్ ట్రై చేస్తాం, ఎక్కడైతే అక్కడ స్ట్రైక్ చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సవాల్ చేస్తుంది, అటెండ్ నేషన్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ వైఖరిని తప్పుపరుస్తూ ఒక ప్రొటెస్ట్ అనేది ఎగ్జిబిషన్, పోస్టర్ ఎగ్జిబిషన్ కానీ ఏదైనా కానీ తగ్గేదే లేదు. నిరాహార దీక్ష కోసం కూడా తగ్గేదే లేదు అని చెప్తున్నాము. మేము ఈ క్యాంపస్ ఇంద్రమ్మ రాజ్యం అంటా కదా, ఎక్కడుంది ఇంద్రమ్మ రాజ్యం? ఇంద్రమ్మ డొనేట్ చేసిన 2,300 ఎకరాలు నువ్వు దోచుకుంటున్నావు. నువ్వు 400 ఎకరాలు నీవైతే ఇంద్రమ్మ డొనేట్ చేసిన 2,300 ఎకరాలు ఎక్కడున్నాయి మేము అడుగుతున్నాం. ఎలాగా అవుద్ది మీ భూమి? సెంట్రల్ 400 ఎకరాలు ప్రభుత్వానికి అయితే యూనివర్సిటీ అండర్ లో ఎందుకుంటాయి? యూనివర్సిటీ వాళ్ళలో ఎందుకుంటాయి? ప్రశాంతంగా ఉద్యమం కూడా చేయనిస్తలేరు. దాదాపు ఉగాది పండుగ రోజు వచ్చే ఒక సందర్భం ఏమిందన్నా, ప్రశాంతంగా రాష్ట్రం అంతా ఉగాది పండుగ చేసుకుంటుంటే, ఈ యూనివర్సిటీలో విద్యార్థులు ఉగాది పండుగ చేసుకుంటుంటే దొంగతనంగా గచ్చిబౌలి స్టేడియం నుంచి బుల్డోజర్లను తీసుకొచ్చి ఇల్లీగల్ గా నువ్వు పనులు స్టార్ట్ చేస్తావా? ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? ఏమైనా నోటీస్ ఉందని అడిగితే వందలాది విద్యార్థులను అరెస్ట్ చేస్తావా? ఎక్కడిది నీకు ఈ అధికారం? ఈ యూనివర్సిటీ భూముల మీద నీకు ఎవరిచ్చారు అధికారం? నీకాడ ఏమన్నా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా నీ రియల్ ఎస్టేట్ వంకర బుద్ధి చూపెట్టి నువ్వు ఇక్కడ యూనివర్సిటీ భూములను లాక్కున్నామని చూస్తున్నావు. కానీ ఈ యూనివర్సిటీ విద్యార్థులు అంటేనే వీళ్ళు మామూలు విద్యార్థులు కాదు, నీలాగా డిగ్రీ చదివి రాజకీయాలు చేసినవాడు కాదు. ఇక్కడ పిహెచ్డీ చేస్తున్నావు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఇక్కడ చాలా ఇంటెలెక్చువల్ బ్యాచ్ ఉంటది. కాబట్టి నేను ఊరుకున్న ప్రసక్తే లేదు. నువ్వు మాత్రమే తగ్గాలి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే వెనక్కి తీసుకోవాలి. నేను ఎన్ని రోజులైనా కూడా యుద్ధం అన్న ఆపం. ఈ రాష్ట్రంలో ఈ అధికారాన్ని కూల్చి కూలగొట్టైనా ఈ
ల్యాండ్ లో మేము దక్కించుకుంటాం. అంత ఈజీగా మేము పెట్టం. ఎన్ని రోజులైనా ఎన్ని ఉద్యమాలైనా నువ్వు ఎంతమంది పోలీసులను దింపు మేము భయపడం. మీ పోలీసులకు చెరసాలకు మేము భయపడం. ఎన్ని ఉద్యమాలైనా చేస్తాం. అది ఈ యూనివర్సిటీ ల్యాండ్. ఈ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి ఇంకా కొత్త కొత్త విషయాలు ఎంకరేజ్ చేసేది పోయి యూనివర్సిటీ యొక్క ల్యాండ్లను వేల పాటిస్తున్నాం. ఇదేనా నీకు విద్యార్థుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా నీకు విశ్వవిద్యాలయం మీద ఉన్న ప్రేమ? ఇదేనా నీ బుద్ధి? అధికారంలోకి రాకముందుకు నేను విద్యార్థుల పక్షానున్నా, నిరుద్యోగుల పక్షానున్నా, విద్యార్థులను ఇంకా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తా అని చెప్పిన నువ్వు పట్ల ప్రభుత్వం ఎందుకే వైఖరి చూపిస్తున్నాం? మన ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే స్వేచ్ఛను నిర్బంధించి సర్కులను జారీ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఇవాళ చూసుకున్నట్టయితే హెచ్సి భూములు నాకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అడిగేది యూనివర్సిటీ విద్యార్థులే, క్వశ్చన్ చేసేది యూనివర్సిటీ విద్యార్థులే. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థుల మీద జులుం విధిస్తే మాత్రమే నేను ఇష్టం ఉన్నట్టు ఆట ఆడొచ్చని చూస్తున్నాడు. కానీ ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిన్ను చూసిన తెలంగాణ ఉద్యమం నుంచి తీసుకుంటే మన కేసీఆర్ ను గద్దెదించేంత వరకు ఎటువంటి పాత్ర పోషించడం నీకు తెలుసు. గత చరిత్ర అంతా నీకు తెలుసు. కాబట్టి నువ్వు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లో ఊపం, ఎక్కడి దాకైనా పోతాం, ఎన్ని ఉద్యమాలనే చేస్తాం. అర్థం రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీ విద్యార్థుల తరపున హెచ్చరిస్తున్నావు. నీకు దమ్మో ధైర్యం ఉంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ల మీద ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా నువ్వు ఆ లీగల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని యూనివర్సిటీకి రా. ఏదైతే 2 నెలల కింద వచ్చి నువ్వు ఇక్కడ ఫుట్బాల్ ఆడినావు కదా, ఫుట్బాల్ ఆడిపోయినావు కదా, ఫుట్బాల్ ఆడిపోయి అంత చూసినావు కదా, అట్లనే నీకు ఇప్పుడు వచ్చే ధైర్యం లేదా? దమ్మో ధైర్యం ఉంటే లీగల్ డాక్యుమెంట్స్ పట్టుకొని రా ఇప్పుడు యూనివర్సిటీ. ఇప్పుడు వచ్చి నాకు ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అని చూపెట్టి వెళ్ళు. అప్పుడు మేము ఒప్పుకుంటాం. మన విచక్షణ రహితంగా మహిళా విద్యార్థులను చూడకుండా కూడా ఆయన పోలీసులు నిర్బంధించిన పరిస్థితి చూస్తా ఉన్నాం కదా. అత్యంత విచక్షణ రహితంగా ప్రశాంతంగా ఉగాది పండుగ చేసుకుంటుంటే హుట్టిన గచ్చిబౌలి స్టేడియం నుంచి వచ్చి దొంగచాటున వచ్చి అక్కడ పనులు జరుపుతుంటే విద్యార్థులంతా పోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను తెలుసుకోవాలనుకుంటే వందలాది పోలీసులను తీసుకొచ్చి మోహరించి ఎటువంటి అసలు ఆ దరిదాపులో పోయి అసలు మీకు ఏమైనా నోటీస్ ఉందా, ఏం చేస్తున్నారు, ఏం కథ తెలుసుకుందామని వచ్చినా కూడా మహిళలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా అత్యంత విచక్షణ రహితంగా బిహేవ్ చేసి దాదాపు 100 మందిని జైలు చేసి దాదాపుగా 3 రోజుల నుంచి ఈ పోరాటం జరుగుతుంది. ఇక్కడున్న యూనివర్సిటీ VCM స్పందిస్తలేడు, రిజిస్టర్ స్పందిస్తలేడు. ఏంది అసలు ఏం జరుగుతుంది? ఇదేనా కాంగ్రెస్ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో అని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఎన్ని ఉద్యమాలనే చేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు ఒక పెద్ద గుంటనక్క. నీ రాజకీయ నువ్వు కనుక నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఇదే హైదరాబాద్ యూనివర్సిటీ గేట్ ముందు నీకు నీ రాజకీయ సమాధి స్టార్ట్ అవుతుంది. ఇక్కడే రాజకీయ సమాధి చేస్తాం నీ భవిష్యత్తులని మేము హెచ్చరిస్తున్నాం.